హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆరి వ్లాగ్స్. తెలంగాణ కొబ్బరి పొడిని ఎలా చేసుకుందాం తెలుసుకుందామండి. దానికి గాను ముందుగా పచ్చిమిర్చిని మంచిగా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకుందాము. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. స్టవ్ పైన కడాయి పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందాము. అందులోనే కొంచెం ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కేలోపు పచ్చి కొబ్బరి అన్నది కూడా మిక్సీ చేసి పెట్టుకుందాము. నూనె అనేది వేడెక్కిందండి. ఇందులోనే పోపు గింజలు వేసుకుందాము. అవి చిటపటలాడాక ఎండుమిర్చి, వెల్లుల్లి అన్నది కూడా వేసుకుందాము. అవి వేగాక కరివేపాకు అన్నది వేసుకుందాము. ఇందులోనే పచ్చిమిర్చి పేస్ట్ అన్నది కూడా వేసేసుకుందాము. చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు అన్నది ఇందులోనే వేసుకుందామండి. ఇది వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. బాగా కలపాలి. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నిజంగా చాలా బాగుంటుందండి. ఇందులోనే పచ్చి కొబ్బరి అన్నది వేసుకుందాము. 5 days అనేది ఖచ్చితంగా బయట ఉన్నా ఉంటుందండి. పాడవడం అయితే జరగదు. చూసారండి ఎలా కలిపాక ఎలా ఉందో. ఒక 5 minutes మూత పెట్టుకుని అన్నది ఉంచుకుందాము. తర్వాత చూసారండి వేగిపోయింది. ఇంతేనండి, అయిపోయింది. చాలా సింపుల్. నేనైతే గార్నిష్ కొంచెం కొత్తిమీర అనేది వేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.